సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపైన ఎవరికి వారికి కావాల్సిన అంచనాలు ఉన్నాయి. అలానే ఎవరు గెలుస్తారనేటువంటి అంశంపైన కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. సర్వేలు చేస్తున్నటువంటి సంస్థలు కొన్ని ఇటువైపు కొన్ని అటువైపు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజల నాడి ఎటువైపు ఉంది? ముఖ్యంగా ఎన్నికల ప్రచారం జరిగిన దగ్గర నుంచి కూటమి కుదిరిన తర్వాత జరిగిన పరిణామాలు, అభ్యర్థుల బలాబలాలు, అలానే స్థానికంగా పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి కలిసి వచ్చేటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సత్యమూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, రాష్ట్రంలో ఓటింగ్ ఎలక్షన్ జరిగిన దానికంటే కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓటింగ్ ఎలక్షన్ పర్సంటేజ్ మీద ఎక్కువ చర్చ నడిచింది. చాలా చోట్ల 50 నుంచి 60% దాటిన పరిస్థితి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో 80% పైగా ఓటింగ్ రావడం, అధికార పార్టీ ఎంత బలంగా ఉన్నామని చెప్తుందో అంతే బలంగా ప్రతిపక్ష కూటమి కూడా ప్రచారం చేసినటువంటి విధానం. అసలు ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? ఇన్ని సర్వేలు వస్తున్నాయి, ఒకటేమో అటు చెప్తున్నారు, ఒకటి ఇటు చెప్తున్నారు. సో ఏది నమ్మాలి? ప్రజలకి ఇప్పుడు ఓటింగ్ జరిగినటువంటి సరళిని బట్టి చూసినా కానీ ఎవరి నాడి ఎటువైపు ఉందని మనం చెప్పొచ్చు. అంటే మామూలుగా సాధారణంగా ఎలక్షన్స్ ఏదైనా జరిగినప్పుడు లేదు ఏదైనా పొలిటికల్ డెవలప్మెంట్ జరిగినప్పుడు ఎవరి విశ్లేషణ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఎగ్జిట్ పోల్స్ చేసుకోవాలి. ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా సిస్టమేటిక్గా ఏజ్ గ్రూపు, జెండరు, ఇన్కమ్ గ్రూపు, ఇట్లా గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రూపులకి సంబంధించిన వ్యక్తులు కాన్షియస్ శాంపులింగ్, విస్తృతమైన శాంపులింగ్ తీయాలి. తీసిన తర్వాత ఓటు వేసి బయటికి రాగానే అడగాలి. ఓకే, ఓటు వేసిన గంట తర్వాత అడిగినా కానీ ఓటు వేసిన వ్యక్తి నిజం చెప్పడు. ఓకే, ఓటు వేసి బయటికి రాగానే అతను ఒక భావావేశంలో ఉంటాడు. భావావేశంలో ఉన్న వ్యక్తిని ట్యాప్ చేసి అతన్ని అడగాలి, ఓకే, నువ్వు ఏ పార్టీకి ఓటు చేశావు అని. చేస్తే అతను వెంటనే చెప్పేస్తాడు. దాన్ని ఒక పార్టీకి ఓటు వేసి ఇంకొక పార్టీకి ఓటు వేసాను అని చెప్పే అంత ఆలోచన అతనికి రాదు. అంటే స్పాంటేనియస్గా అక్కడ ఆన్సర్ చేసేస్తాడు. అట్లా కరెక్ట్ శాంప్లింగ్ తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉంటాయి 99% పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకే, సో అలాంటి పల్స్ క్యాచ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది అంటే ఎగ్జిట్ పోల్ అని చెప్పకపోయినా కానీ సర్వే అని, అభిప్రాయ సేకరణ అని రకరకాల మాటలు చెప్పి రిలీజ్ చేస్తున్నారు. సో వీటిలో ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంది? ఇందులో ఏంటంటే చాలా సంస్థలు, చాలా క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు సర్వే చేసే విధానం, వాటి శాంప్లింగ్ విధానం డిఫరెంట్గా ఉంటుంది. అట్లా కాకుండా మనం ఇంట్లో కూర్చొని ఎవరింట్లో వాళ్ళు కూర్చొని మన అభిప్రాయానికి అనుగుణంగా కొన్ని ఫిగర్స్ వేసుకొని ఇక్కడ మనం ఏదో చూస్తాం. ఇక బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో పోటీ చేస్తున్నాడు. బొత్స సత్యనారాయణ మంత్రి, జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు తండ్రి లాంటి వాడు అన్నాడు కాబట్టి బొత్స సత్యనారాయణ గెలుస్తాడు అని అంచనా వేసుకొని చెప్పేది వేరు, యాక్చువల్గా చీపురుపల్లిలో ఏం జరిగిందో చెప్పేది వేరు. యాక్చువల్గా చీపురుపల్లిలో ప్రజాభిప్రాయం ఎట్లా ఉంది అని చెప్పటానికి తీసుకునే శాంప్లింగు, ఆ శాంపుల్ అనాలిసిస్ ఇదంతా చేసి ఒక సెఫాలజీ ప్రకారం కనుక చెబితే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గెలుస్తాడా ఓడతాడా ముందరే చెప్పేయచ్చు. కానీ అంత శాస్త్రీయంగా అందరూ చేస్తారా అంటే అందరూ అంత శాస్త్రీయంగా చేయరు. వాళ్ళ అభిప్రాయానికి అనుకూలంగా వాళ్ళు ఏమనుకుంటున్నారో దానికి అనుకూలంగానే సర్వేలు చేస్తున్నారు. మనం అటువంటి సర్వేలు రిపోర్ట్లు మనం చాలా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి బలం ఎటువైపు ఉంది, ప్రజల బలం ఎటువైపు ఉన్నది అనేది స్వేచ్ఛగా చెప్పే అవకాశం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయి ఉన్నది. ఎందుకు అంటే 5 సంవత్సరాలలో ఈ సోషల్ మీడియా కేసులు కానీ, ప్రతిపక్షాలని వాయిస్ రైజ్ చేసిన వాళ్ళని అణిచివేసిన విధానం కానీ ఇది చూసిన తర్వాత ఫ్రీగా బయటికి వచ్చి నేను వైసీపీకి ఓటు వెయ్యను అని చెప్పే పరిస్థితి లేదు ఎక్కడ. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలలో ప్రత్యేకత ఇది. అందువల్ల ఈ ప్రత్యేకత ఉండటం వల్ల అంటే
ప్రజలు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇన్ ఫియర్ సైకోసిస్. ఓకే. అంటే చెబితే ఏమవుతుందో అన్న ఒక సందిగ్ధం దగ్గర ఆగిపోయి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఓకే. అయినా సరే సీ వాటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కానీ ఇంకా చాలా సంస్థలు సర్వే చేసినాయి. సర్వే చేసినప్పుడు వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి శాంప్లింగ్ ఎక్కువ తీసుకొని దాన్ని కంపేర్ చేసి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేని రిలీజ్ చేశారు. ఓకే. 6 నెలల కిందటే రిలీజ్ చేశారు. 6 నెలల కిందట మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలోనే సీ వాటర్ అనే సంస్థ అది ఒక ఇండియాలోనే కాదు ఆపరేట్ చేసేది, ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆపరేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కింద ఇచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీకి విపరీతంగా అప్లాజ్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. 15 పార్లమెంటు స్థానాలని తెలుగుదేశం గెలవబోతున్నదని అప్పుడే చెప్పారు. 6 నెలలు 8 నెలల కిందటే చెప్పారు. అంటే నేను మరి రీసెంట్గా వచ్చినవి చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు. రీసెంట్గా వచ్చినవన్నీ కూడా అసలు ఈ 6 నెలల్లో కూడా చాలా మైండ్ సెట్లో మార్పులు వచ్చి ఉంటాయి కదా, దాన్ని చూసి అధికార పార్టీ కూడా కరెక్షన్స్ చేసుకొని ఉండొచ్చు కదా. అదే ఇక్కడ నెక్స్ట్ చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఆ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ తన మైండ్ని రీసెట్ చేసుకొని తను అనుసరిస్తున్న విధానాలను మార్చుకొని చేసి ఉంటే డిఫరెంట్గా ఉండేది. అదే పందాలో వాళ్ళు అప్పటి వరకు ఏదైతే చేశారో దాన్నే అగ్రెసివ్గా చేయటం మొదలుపెట్టారు. ఓకే. అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో కోర్స్ కరెక్షన్ జరగలేదు. ఓకే. వాళ్ళ థాట్ ప్రాసెస్ అట్లాగే ఉన్నది. ప్రజలు మమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఎన్నుకుంటారు అన్న దృక్పథంతో వాళ్ళు చివరి రోజు వరకు పనిచేశారు. ఓకే. ఇది ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ అహంభావాన్ని సహించరు. పాలకుడు కాదు, మనం ఏదో జర్నలిస్ట్ భాషలో పాలకుడు అంటుంటాం కానీ యాక్చువల్గా ప్రజలు ఏం చేస్తారంటే వాడు నా సర్వెంట్ అనే ట్రీట్ చేస్తారు. అంటే నాకు సర్వీస్ చేయటానికి నేను నీకు ఓటేశాను అనే భావన. అందుకని ఈ అహంభావాన్ని తట్టుకోలేడు. ఇది ఆంధ్రప్రదేశ్లో స్థూలంగా ఉన్న వాతావరణం. అందువల్ల ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్లు ఇవన్నీ ఒకటి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రౌండ్ డెవలప్మెంట్ వర్సెస్ వెల్ఫేర్ అనే డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది. ప్రభుత్వ పక్షాన లేదా అధికార పార్టీ పక్షాన పదే చెబుతుంది విపరీతమైనటువంటి వెల్ఫేర్ చేశాం కాబట్టి ఇది ఖచ్చితంగా ఓట్లు తీసుకొస్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా భారీ స్థాయిలో ఓటింగ్ జరిగింది. సో ఈ రెండింటిని మ్యాచ్ చేస్తే ఇది అధికార పార్టీకి అనుకూలమైనటువంటి వాదన, అనుకూలమైనటువంటి పరిస్థితి, అదే వాతావరణం ఉంది అంటున్నారు. అంటే ఎలా చూడాలి? అంటే నేను అందరి గురించి చెప్పే ప్రయత్నం చేయను కానీ నా యాంగిల్, నా థాట్ ప్రాసెస్ ఎట్లా ఉందో మీకు బ్రీఫ్గా చెప్తాను. ఓకే. ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ అనేది ఒక తప్పు సిద్ధాంతం. అది కాదు, అసలు అది ఆ సిద్ధాంతం కాదు. ఇక్కడ వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ కాదు, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. ఓకే. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. ఓకే. అంటే తెలుగుదేశం పార్టీ నేను కేవలం వెల్ఫేరే ఇస్తానని చెప్పట్లా. తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం వెల్ఫేర్ మాత్రమే ఇచ్చాడు, అప్పులు చేసి వెల్ఫేర్ ఇచ్చాడు, మేము వస్తే సంపద సృష్టించి వెల్ఫేర్ ఇస్తాము అని చెప్తున్నది. అంటే ఇక్కడ వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ కాదు, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. ఓకే. సో ఈ కాన్సెప్ట్లో చూసుకుంటే ప్రజలు ఎక్కువ ఎటువైపు అట్రాక్ట్ అవుతారు? ఇప్పుడు చూశారు, వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. కనీసం రోడ్డు కూడా లేని పరిస్థితి చూస్తున్నారు. అప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎక్కడ రోడ్లు వేసిన దాఖలాలే లేవు. ఇంకా ఏ డెవలప్మెంట్ లేదు. అంటే మీకు పోలవరం కానీ, అమరావతి రాజధాని కానీ, లేకపోతే 3 రాజధానులు కానీ, విశాఖపట్నం రాజధానిగా డెవలప్ కావటం కానీ ఏ ఆస్పెక్ట్లో లేదు. కనీసం విశాఖపట్నంలో రైల్వే జోన్ కూడా రాలేదు. రైల్వే జోన్ చాలా సింపుల్ మ్యాటర్. రైల్వే శాఖ వాళ్ళు 56 ఎకరాలు ఇస్తే చాలండి. 56 ఎకరాలు రైల్వే ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది. ఓకే. దానికి ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేస్తే అక్కడ రైల్వే జోన్ పెడతారు, విశాఖపట్నం జోన్ పెట్టేస్తారు. ఆ ల్యాండ్ 53 ఎకరాలు, 56 ఎకరాలు, సబ్జెక్టు కరెక్షన్. ఆ ల్యాండ్ ఇచ్చేస్తే వైజాగ్ రైల్వే జోన్ వచ్చేసి ఉండేది, అక్కడ కార్యకలాపాలు స్టార్ట్ అయిపోయి ఉండేవి. అది కూడా చేయలేదు.
అంటే ఈ తరహాలో మనకి ఏ ప్రాజెక్టు పోలవరం దగ్గర నుంచి చిన్న ప్రాజెక్టుల వరకు కూడా ఎక్కడా డెవలప్మెంట్ కనపడలేదు అనేది ఒకటి. ప్లస్ ఈ పెరుగుతున్న అప్పులంటే ఏంటి అంటే కేవలం రిజర్వ్ బ్యాంకు చెప్పే అప్పులు కాదు. రిజర్వ్ బ్యాంకు ఇచ్చే అప్పు ఒకటి, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి లోబడి అన్నీ తెచ్చుకుంటారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు, ఇవే కాకుండా పెండింగ్ బిల్స్ మనం చూసాం. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని అల్టిమేటం ఇస్తే 203 కోట్లు రిలీజ్ చేశారు. కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా రాష్ట్ర అప్పుల కిందకే వస్తాయి. కార్పొరేషన్ లోన్స్, ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకొచ్చేవి, ఇవన్నీ కలిపితే 12 లక్షల కోట్లు అవుతుంది అప్పు. ఇది అప్పు అనేది అందరికీ తెలిసిపోయింది, రాష్ట్ర ప్రజలందరికీ. అంటే ఈ తరహా పాలన మనకి అవసరం లేదు అనుకున్నవాడు ఎంతకి తెగించైనా తెలుగుదేశానికి ఓటేస్తాడు. వైసీపీకి సంబంధించి మేము బటన్ నొక్కుతున్నాం, మీకు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ తోటి, ఆ కృతజ్ఞతా భావంతో మాకు ఓటేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఎంతమందికి ఇచ్చారు? అంటే అసలు మీ లెక్క ప్రకారం ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ అవడానికి రీజన్ ఏంటి? చాలా ఇంకొకటి అందులోనే మళ్ళీ ఒక వేరియేషన్, అర్బన్ ఓటింగ్ అంతానేమో ఇప్పుడు మీరు చెప్పినటువంటి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఫ్యాక్టర్లో నడిచి ఉండొచ్చు, రూరల్ ఓటింగ్ అంతా ఎక్కువ వెల్ఫేర్ దిశగా నడిచి ఉండొచ్చు అనేది ఇంకొక విశ్లేషణ నడుస్తుంది. సో ఏ అంశాలు ఓటర్ని అంత భారీ స్థాయిలో పోలింగ్ బూత్ దగ్గర తీసుకొచ్చాయి, ఏ అంశాల ఆధారంగా ఓటర్ ఓటు వేసి ఉంటాడు? మీ లెక్క ఏంటి? సాధారణంగా ఏంటి అంటే, సాధారణ పరిస్థితుల్లో మామూలు అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ హయ్యెస్ట్ టర్న్అవుట్ ఆఫ్ ఓటర్స్ ఉంటే అది యాంటీ గవర్నమెంట్ ఓటు కింద చూస్తారు. ఓకే. చాలా తక్కువ పోలింగ్ పర్సంటేజ్ ఉంటే అంత యాంటీ ఇన్కంబెన్సీ లేదు అని చూస్తారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ లేకపోతే ఓటింగ్ పర్సెంట్ ఇంత ఉండదు అనేది ప్రాథమిక లెక్కలు, అంటే సాధారణ పరిస్థితుల్లో ఉండే లెక్కలు. సో అంటే ఇప్పుడు దానివల్ల జాతీయ స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది అంటారా? అనుకోవచ్చు. అంటే ప్రభుత్వాన్ని మార్చాలి అన్న కృతనిశ్చయానికి ఓటరు వచ్చినప్పుడు పట్టుదలగా వచ్చి ఓటేస్తాడు. ఓకే, నా ఓటు ఎవడన్నా వేసేసినా కానీ నేను పట్టుబట్టి టెండర్ ఓటైనా వేసిపోతాను నేను. ఓకే, నా ఓటు ఎవడన్నా వేసేసాడు అనుకోండి, అది నేను కాదు, ఇది నా ఐడెంటిటీ కార్డు, నేను అసలు మనిషిని అని ఛాలెంజ్ ఓటు వేసిపోతానన్నమాట. ఓకే, ఇది ఇటువంటి మార్క్స్ ఉంటాయి. మన పోలింగ్ సరళి పెరగటానికి తగ్గటానికి ఇటువంటి యాడ్ స్టిక్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇదే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేద్దాము అనుకునేవాడు పోలింగ్ స్టేషన్ దాకా వచ్చి ఓటేసేంత పని చేయడు, అంత శ్రమ తీసుకోడు. ఓకే, ఇంట్లో కూర్చుంటాడు, వీలైతే వెళ్ళి ఓటేస్తాడు. ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది అన్న ఒక భరోసాతోటి ఇంట్లోనే ఉంటాడు. అంత కష్టపడి పొద్దున్నే 6 లేచి 7 తయారై పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు అంటే అతను కృతనిశ్చయంతో ఉన్నాడు, ఈ గవర్నమెంట్ని మార్చాలి అన్న దృక్పథంతో అతను వెళ్ళాడు అనేది ఇట్ ఈస్ ఎ బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి జరిగింది. మీరు వెల్ఫేర్ ఇవి తీసుకున్న వాళ్ళు, అంటే సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అది కరెక్ట్ కావచ్చు. నేను దాన్ని మనం ఎందుకు డిస్ప్యూట్ చేయాలి? చేసే అవకాశం కూడా లేదు. ఈసారి ఎన్ఐఏ ఫ్యాక్టర్ చాలా ఉంది. మనం ఎన్ఆర్ఐ ఫ్యాక్టర్ విన్నాం, నాన్ రెసిడెంట్ ఇండియన్ ఫ్యాక్టర్. ఇక్కడ నాన్ రెసిడెంట్ ఆంధ్ర ఓటర్, అంటే ఆంధ్రప్రదేశ్లో నివసించని ఓటర్లు ఈసారి చాలామంది, పెద్ద సంఖ్యలో, లక్షల సంఖ్యలో విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, అంటే తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి, ఈ రాష్ట్రాల నుంచి నాన్ రెసిడెంట్ ఆంధ్ర ఓటర్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇది చాలా సిగ్నిఫికెంట్ పాయింట్. అంటే ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి ఎందుకు వెళ్ళారు? ఉపాధి లేక వెళ్ళారు. ఓకే, అంటే వాడు ఏదో టెక్నికల్ గ్రాడ్యుయేట్ అనుకోండి,
వాడికి పనికి తగిన వేతనం వచ్చే ఉద్యోగం ఆంధ్రప్రదేశ్లో లేకపోవటం వల్ల బయటికి వెళ్ళాడు, బయట రాష్ట్రాలకు వెళ్ళాడు. అటువంటి వ్యక్తులు జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగ వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను చూసి వాళ్ళందరూ రిటర్న్ వచ్చారు ఆంధ్రప్రదేశ్కి రిటర్న్ వచ్చి వాళ్ళందరూ తమ ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు. మనం చూసాం చాలామంది నెల రోజుల ముందర వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారం రోజుల ముందర వచ్చిన వాళ్ళు తమ స్వగ్రామానికి వెళ్ళి అక్కడుండి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సైలెంట్గా, ఎవరికి తెలియదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలామంది ఏమనుకున్నారంటే బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, ఒరిస్సా నుంచి పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు బస్సులు ఏర్పాటు చేసినాయి. ఆ బస్సుల్లో వచ్చిన వాళ్ళే అనుకుంటున్నారు. ఆ బస్సుల్లో వచ్చింది 10%. తమ ఓన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీద వచ్చిన వాళ్ళు ఇంకా కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ తమ గ్రామాలకి చేరిపోయి ఉన్నారు. కానీ వీళ్ళ పర్సంటేజ్ అంతా ఎంత ఉంటుంది, దాని ప్రభావం ఓటింగ్ పైన, రిజల్ట్ పైన ఎంతవరకు చూపించవచ్చు? దే ఆర్ ఒపీనియన్ లీడర్స్. వాళ్ళు ఏంటి అంటే వాడు వచ్చేసి వాళ్ళతో పాటు 10 మందితో ఓట్లే ఇస్తారు. వాడు ఇదిగో మన ప్రాంతానికి జరుగుతున్న నష్టం ఇది, మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఇది అని చెప్పగలిగే వ్యక్తులు వచ్చారు. అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు నేను అందుకనే మీకు ముందరే చెప్పాను, కొంతమంది నెల రోజుల ముందర వచ్చారు, కొంతమంది వారం రోజుల ముందర వచ్చారు. వారం రోజుల ముందర వచ్చిన వ్యక్తి కూడా ఖాళీగా ఇంట్లో కూర్చోడు కదా. బాబాయ్ ఇట్లా అయింది, బాబాయ్ ఇట్లా జరిగింది, పిన్ని ఇట్లా జరిగింది, అత్త అని చెప్పి అతను ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు ఇతని వెర్షన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా మారి ఉంటారు. సో ఈ తరహా యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఈసారి బాగా జరిగింది. సో మీ లెక్క ఏంటి, ఎవరు రావచ్చు, ఎన్ని సీట్లు రావచ్చు, మీరేమన్నా ఒక ఎస్టిమేషన్ వేశారా? అంటే ప్రజల ఆగ్రహాన్ని, అంటే ఆగ్రహం అని నీకెట్లా తెలుసు అంటే ప్రభుత్వాన్ని మారుద్దామన్న ఇంటెన్షన్ లేని వాళ్ళు ఇంత పెద్ద సంఖ్యలో రారు. సంక్షేమం అందుకున్నవాడు నింపాదిగా ఇంట్లో కూర్చుంటాడు తప్ప వచ్చి ఓటేసే పరిస్థితి ఉండదు. నువ్వు ఇచ్చే సంక్షేమం కాదు, నాకు ఇంకా కావాలి, నా సంక్షేమంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి అన్న భావన ఓటర్లో వ్యక్తమైనప్పుడు ఈ సంక్షేమ పథకాలు వర్కౌట్ కావు. మనం అంతకుముందు 2019 ఎన్నికల్లో కూడా చూసాం. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అనే అటువంటి పథకాలని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ఇచ్చింది, క్యాష్ ఇచ్చింది. పోలింగ్ జరుగుతుండగా కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తోటి అందరికీ డబ్బులు ఇచ్చారు. ఆ రోజున కూడా మహిళలు క్యూలో నిలబడి రాత్రి 9 వరకు ఓట్లు వేశారు. ఆ ఓట్లన్నీ పసుపు కుంకుమ ఓట్లు అనుకున్నారు అందరూ, కానీ ఫలితం మనం చూసాం. సో అందుకని అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేనేదో ప్రీ కన్సీవ్డ్ నోషన్కు వచ్చి దాన్ని మీకు చెప్పటం కన్నా ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అని చెబితే సులభంగా అర్థమవుతుందని నేను ఇన్ని రకాలుగా చెప్తున్నాను. సో అందువల్ల మీకు కరెక్ట్ ఇది రావాలి అంటే పోలు 4వ తారీఖు దాకా ఆగాలి. యాక్యురేట్ రిజల్ట్ 4వ తారీఖు, ఎస్టిమేటెడ్ రిజల్ట్ 1వ తారీఖు వస్తాయి. ఎస్టిమేటెడ్ రిజల్ట్ కావాలంటే 1వ తారీఖు వచ్చేస్తాయి. 1వ తారీఖు అన్ని లోక్సభ ఎలక్షన్ల పోలింగ్ దేశం మొత్తం కంప్లీట్ కాగానే వచ్చేస్తాయి. ఈ లోపల మనం ఏంటి అంటే మనం ఇక్కడ జరిగిన ఏం లేదు, బెట్టింగ్ విపరీతంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు, ఇన్ని సీట్లు అన్ని సీట్లు, ఆయన ఓడిపోతారు, ఈయన ఓడిపోతారు, ఒకవేళ గెలిస్తే ఇంత మెజారిటీతో, ఇవన్నీ కూడా బెట్టింగ్లో పాయింట్స్ అయిపోతున్నాయని విపరీతంగా చర్చ నడుస్తుంది. నిజంగా అటువంటి వాతావరణం, ఆ నంబర్స్ మీద బెట్టింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ పైన. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూస్తే 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైన అందరూ ఆసక్తి ఉంది. అలానే కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యేటువంటి అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. సో నిజంగా అంతటి అటెన్షన్ ఉందా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్? చాలా ఉందండి. నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఎలక్షన్స్ ఈసారి జరిగింది. అందుకనే దాని మీదే బెట్టింగ్ విపరీతంగా నడుస్తున్నది. మామూలు స్థాయిలో కాదు. టోటల్ నెంబర్ ఆఫ్ విన్నింగ్ సీట్స్ మీద నడుస్తున్నది. అంటే కూటమి మొత్తం ఎన్ని స్థానాలు గెలుస్తుంది, అదొక బెట్టింగ్ నడుస్తుంది. తెలుగుదేశం ఒక్కటి ఇండివిజువల్గా ఎన్ని సాధిస్తుంది అనే దాని మీద, ఆ పాయింట్ మీద బెట్టింగ్ నడుస్తున్నది.
ప్లస్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ అనే దాని మీద బెట్టింగ్ మెజారిటీనా గెలుస్తారా ఓడిపోతారా అనే మెజారిటీ మీద మెజారిటీ మీద నడుస్తుంది. మంగళగిరిలో లోకేష్ మెజారిటీ మీద బెట్టింగ్ నడుస్తున్నది. కుప్పంలో చంద్రబాబు నాయుడు మెజారిటీ మీద ఓకే బెట్టింగ్ నడుస్తున్నది. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడా గెలుస్తాడా అనే దాని మీద ఎవడు బెట్టింగ్ పెట్టట్లేదు. కడపలో కడప లోక్సభ మీద బెట్టింగ్ పెడుతున్నారు. కడప లోక్సభలో 1, 2, 3 స్థానాలు ఓకే వాటి మీద బెట్టింగ్ నడుస్తూ ఉన్నది. ఎవరికి ఏది వస్తుందని, ఎవరికి 1వ స్థానం ఎవరు, 2వ స్థానం ఎవరు, 3వ స్థానం ఎవరు అనే దాని మీద ఈ పాయింట్ల మీద బెట్టింగ్ నడుస్తుంది. అంటే బెట్టింగ్ అంటే ఇదేదో ప్రొఫెషనల్ బెట్టింగ్ కాదు. అంటే పోలీసులు అందరూ వచ్చేసి సెల్ ఫోన్లు లాక్కొని ఐపీఎల్ లాగా ఐపీఎల్ బుకీలు లాగా చేసేది కాదు. ఇదేంటంటే ఒక రకంగా ఫ్రెండ్లీ బెట్టింగ్సే నడుస్తూ ఉన్నాయి. ఓకే చాలామంది చాలా రకరకాలుగా ఒక దీని ప్రకారం కూడా నడుస్తూ ఉన్నాయి. మధ్యలో పెద్ద మనుషుల నుండి చేసుకునే బెట్టింగ్లు ఇవన్నీ. సో అందుకని దీని మీద చర్చ విస్తృతంగా నడుస్తున్నది. ఆ చర్చ పర్యవసానంగా ఈ బెట్టింగ్లన్నీ నడుస్తున్నాయి. కొంతమంది బెట్టింగ్ కాసేవాళ్ళు వాళ్ళు పర్సనల్గా వాళ్ళు సర్వేలు చేయించుకుంటున్నారు. ఓకే అంటే మన ఎగ్జిట్ పోల్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఓటింగ్ అయిపోయినా కూడా ఐవీఆర్ కాల్స్తో ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు ఏ పార్టీకి ఓటు వేశారు, ఈ పార్టీ అయితే 1 నొక్కండి, ఆ పార్టీ అయితే 2 నొక్కండి, ఇట్లా వస్తుంది. ఎగ్జాక్ట్. సో ఇవన్నీ కూడా ఇవన్నీ బెట్టింగ్ వాళ్ళు చేస్తున్న పనులండి. ఓకే ఓకే బెట్టింగ్ పెట్టిన వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు చేసి వాళ్ళు ఇదిగో నా దగ్గర ఐవీఆర్ఎస్ డేటా ఉన్నది, నా దగ్గర పబ్లిక్ ఒపీనియన్ ఉన్నది, ఈ పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం మీరు బెట్టింగులు కాసుకుంటాను అంటే నాకు ఇంత షేర్ ఇస్తే మీకు నా డేటా ఇస్తాను అని ఇట్లా వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే అంటే వీళ్ళందరూ కూడా అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లోనే చేసుకుంటున్నారు. ఒక సిస్టమేటిక్గా అప్పుడు బెట్టింగ్ యాప్లు అవి వచ్చినాయి కదా, ఆ తరహాలో జరగట్లేదు ఎక్కడ నాకు తెలిసినంత వరకు. సో మీ లెక్క ఏంటి మొత్తంగా? ఎవరు ఎన్ని గెలుస్తారు? కూటమి ఎన్ని, వైసీపీ ఎన్ని? అంటే అధికారంలోకి ఎవరు వస్తారు? కూటమి అధికారంలోకి రావటం 100% అది జరుగుతుందనే ఒక బ్రాడ్ ఒపీనియన్ అయితే ఉంది. ఓకే ఎన్ని సీట్ల ప్రకారం వస్తుంది, తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయి, మిత్రపక్షాలు కూటమి మొత్తానికి కలిపి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీద కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. కొంత మంచి ఫిగరే వస్తుంది. తెలుగుదేశం పార్టీకి అంటే ఇండివిజువల్గా కూడా మెజారిటీ స్థానాల్లోనే గెలవబోతున్నది అనేది నాకున్న అంచనా. ఓకే మిత్రపక్షాలన్నీ అంటే కూటమి మొత్తం కలిస్తే హ్యూజ్ మెజారిటీనే ఉంటుంది. ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే వాళ్ళు అనుకుంటున్న రీతిలో ఎలక్షన్ జరగలేదు, పోలింగ్ జరగలేదు. కానీ 150+ అని చెప్పని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మొన్న ఐపాక్ మీటింగ్లో కూడా ఆయన అనౌన్స్ చేశారు. అలాగే ఆయన పార్టీ నాయకులు కూడా గట్టిగా చెప్తున్నారు. అంటే ఐపాక్ వాళ్ళు రిజల్ట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి రిజల్ట్ ఐపాక్కి చెప్తాడా? అదే అంత సర్వేలు అన్నీ చేసింది ఐపాక్ కదా. అవును. మరి ఐపాక్ వాళ్ళు ఆయన్ని కూర్చోబెట్టి చెప్పాలి మనం ఇన్ని సీట్లలో గెలుస్తున్నామండి అని. ఈయన వాళ్ళకి చెప్పాడు. ఓకే సో ఇది ఒక పాయింట్ ఉంటుంది. అంటే ఇది ఏంటంటే మొత్తం కౌంటింగ్ చివరి వరకు కూడా కొనసాగుతుంది. కౌంటింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చోవాలి టేబుల్ దగ్గర, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఇట్లా రకరకాల ఎక్సర్సైజులు చేస్తారు. మీరు చాలా గౌరవంగా క్వశ్చన్ అడిగారు, కానీ సోషల్ మీడియాలో అయితే దారుణమైన ట్రోల్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోబోతున్నాడు అన్న ట్రోలింగ్స్ చేస్తున్నారు. అసలు మామూలుగా కాదు. తెలుగుదేశం పార్టీ ఊరికే ఇట్లా గెలుస్తాం అని చెప్పుకుంటున్నది అని ట్రోలింగ్స్ చేస్తున్నారు. లీడర్స్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. రకరకాల ట్రోలింగ్స్ వైసీపీ నుంచి నడుస్తూ ఉంది. కానీ అన్నింటిలో కూడా ఒక స్పెషల్ అటెన్షన్ పాయింట్ జనసేన పార్టీ. 21కి 21 మేము గెలుస్తామని నాగబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఆల్రెడీ. ఏంటి జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అంటున్నారు, మీరు ఓడిపోతారు, వంగా గీత గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పిన మాట చెప్తున్నారు. జనసేన పార్టీ రిపోర్ట్ ఎలా ఉండొచ్చు, ప్రోగ్రెస్ కార్డ్ ఎలా ఉండొచ్చు? జనసేనకి ఏంటి అంటే వాళ్ళకి చాలామంది అనుకున్నది ఏంటంటే తెలుగుదేశానికి జనసేనకి మధ్యలో
ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా జరుగుతుందా జరగదా అనేది ప్రధానమైన అంశం అండి. జరగదని చెప్పారు చాలామంది, జరగదని చెప్పారు. నేను అదే చెప్తాను. అంటే ఈ రెండిటి మధ్య ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా జరుగుతుందా జరగదా అనే దాని మీద అటు జనసేన భవిష్యత్తు ఉంటుంది, ఇటు తెలుగుదేశం భవిష్యత్తు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే మొత్తం ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి కింది స్థాయి నుంచి ప్రెషర్ వచ్చింది. ఓకే. సో అదొక పాజిటివ్ ఆ రెండు పార్టీలకి సంబంధించి. ఆ తర్వాత పొత్తు పెట్టుకున్న వెంటనే గ్రామ స్థాయి వరకు సమన్వయ కమిటీలు వేసుకున్నారు. అది ఇంకొక పాజిటివ్. అంటే వాళ్ళే అడిగారు కదా మనం పొత్తు పెట్టుకున్నాం కదా అని వదిలేయకుండా గ్రౌండ్ లెవెల్ వరకు సమన్వయ కమిటీలను వేసుకున్నారు. చాలా ముందరే, ఎలక్షన్లకి చాలా ముందరే సమన్వయ కమిటీలను వేసుకున్నారు. అదొక పాజిటివ్ పాయింట్. తర్వాత క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ తీసుకురావటానికి వైసీపీ చాలా ప్రయత్నాలు చేసింది. పచ్చిగా చెప్పాలంటే కమ్మలకి కాపులకి తగద పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఓకే. అవి ఏవి కూడా ఎక్కడ వర్కౌట్ అయిన దాఖలాలు కనపట్టాలి. కానీ సీట్ల పైన చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. చాలా చోట్ల తిరుగుబాట్లు జరిగినాయి. చాలామంది నాయకులు పార్టీలు మారారు. విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ లాంటి దానిలో చూసాం, పోతిన మహేష్ బయటకు వచ్చి ఎలా మాట్లాడారు. నెల్లూరులో మనుక్రాంతి రెడ్డి లాంటి వాళ్ళు, పిఠాపురంలో లాస్ట్ టైం పోటీ చేసినటువంటి శేష్ కుమారి, ఇట్లా చాలా కీలకమైనటువంటి వాళ్ళందరినీ జనసేన పార్టీ పోగొట్టుకుంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఓటు ట్రాన్స్ఫర్ కాదు అని చాలా బలంగా వినిపించింది. అంటే 175 స్థానాల్లో మీరు చెప్పింది 3 సీట్లు చెప్పారు. ఈ 3 సీట్లలో కూడా ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఉన్నారు. ఒక పోతిన మహేష్ లాంటి ఒకళ్ళిద్దరు తప్ప. ఓకే. సాధారణంగా అండి, సాధారణ పరిస్థితుల్లో 2 పార్టీలు పొత్తు పెట్టుకోవటం, ఇక్కడ 3 పార్టీలు పొత్తు పెట్టుకోవటం, 3 పార్టీలు పొత్తు పెట్టుకుంటాం. అది కూడా ఏంటి, జనసేన ఇండివిజువల్గా క్యాండిడేట్లను రెడీ చేసుకుంది అందరినీ. బీజేపీ ఇండివిజువల్గా 175 కాన్స్టిట్యున్సీల్లో క్యాండిడేట్లను రెడీ చేసుకుంది. తెలుగుదేశం కూడా రెడీ చేసుకుంది. ఈ సమయంలో 3 పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావాలి. ఓకే. అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందా? మొత్తానికి కలిపి నేను క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. దాదాపుగా ఒక 23 నుంచి 30 స్థానాల్లో మాత్రమే ఈ సమస్య వచ్చింది. మొత్తం 175లో 175 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 స్థానాల్లో ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య మీద విపరీతంగా ఎక్సర్సైజ్ చేశారు. ఓకే. అందుకనే మీకు ఈ సర్దుబాట్లు అనేవి చాలా, అంటే మామూలుగా ఒంటరిగా పోటీ చేసిన వైసీపీలో ఎన్ని తిరుగుబాట్లు ఉన్నాయో చూడండి. ఎంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారో చూడండి. 3 పార్టీలు కలిసి పోటీ చేసిన ఈ కూటమి నుంచి ఎంతమంది బయటికి వెళ్ళారో మీరు ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీసుకుంటే కూటమి వర్కౌట్ అయిందా కాలేదా అనేది మనకు అర్థమైపోతుంది. రైట్. థ్యాంక్ యూ సత్యమూర్తి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజ్లు ఎక్కువ శాతం కూటమికి కలిసి వచ్చే విధంగా ఉన్నాయనేది సత్యమూర్తి గారి విశ్లేషణ. అలానే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించడానికి అవకాశం ఉందంటున్నారు. ఎన్నికల ఫలితాలపైన భారీ స్థాయిలో బెట్టింగ్ జరుగుతుంది. అయితే ఇది ఒక అనాథరైజ్డ్ వ్యవస్థలాగా కాకుండా ఫ్రెండ్లీ బెట్టింగ్ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫలితాలు యాక్యురేట్గా ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు మాత్రం ఎవరి అంచనాలు వాళ్ళు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్కి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గడువు 1వ తేదీ ఉంది. కాబట్టి 1వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గడువు ముగిసిన తర్వాత రాబోయేటువంటి ఎగ్జిట్ పోల్ అంచనాలు కొంతవరకు నాడిని పట్టుకునే అవకాశం కల్పించవచ్చని సత్యమూర్తి గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.